మొన్నటిదాకా ఓటర్ దేవుడి చుట్టూ తిరిగిన ఏపీ లీడర్లు పోలింగ్ ముగియడంతో పుణ్యక్షేత్రాల బాట పట్టారు. ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించడం మొదలు ప్రచారాలతో ఏపీ ప్రజలను హోరెత్తించిన చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ తాజాగా దేవుళ్లకు పరీక్షలు పెట్టేలా ప్రత్యేక పూజలు పుణ్యక్షేత్రాలు దర్శించడం హాట్ టాపిక్ గా మారింది. పోలింగ్ తేదీ ముగిసిన వెంటనే తన నివాసంలో చేపట్టిన 41 రాజశ్యామల యాగం ముగించారు సీఎం జగన్. తాడేపల్లిలో 45 మంది వేద పండితులతో శ్రీ మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీ యాగం నిర్వహించారు. యాగం పూర్తయిన తర్వాత వేద పండితులు వేద ఆశీర్వచనం అందుకున్నారు. భవిష్యత్తుతో అంతా వచ్చేలా దేవుడిని కాకపట్టారు. నిన్నటికి నిన్న అటు జనసేనాని పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా కాశీ విశ్వనాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు పుణ్యక్షేత్రాల బాట పట్టారు. సతీమణి భువనేశ్వర్తో కలిసి మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి మనసులో మాట చెప్పిన చంద్రబాబు దంపతులు షిరిడిలోని సాయినాథుని కరుణ కోసం బయలుదేరారు. షిరిడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుగుపయనం కానున్నారు. నిజానికి చంద్రబాబు ఎప్పుడిలా గుడులు, ఆలయాల చుట్టూ తిరిగిన దాఖలాలు లేవు. కానీ జైలు నుంచి విడుదలైన తర్వాత చంద్రబాబు గతానికి భిన్నంగా ఎక్కువ పూజలు, పునస్కారాలపైన ధ్యాస పెట్టారు. మొత్తం మీద 3 ప్రధాన పార్టీల లీడర్ల పరిస్థితి చూస్తే ఫైనల్ గా దేవునికే పరీక్ష పెట్టినట్టు తెలుస్తుంది. మరి ఓటర్ దేవుడు ఇప్పటికే తన తీర్పును బ్యాలెట్ బాక్స్ లో భద్రం చేశాడు కాబట్టి ఇప్పుడు సత్యదేవుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు మన నేతలు. మరి వీళ్ళ పూజలు ఫలిస్తాయా, ఓటర్ దేవుడు కరుణిస్తాడా అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.